నేను ఎవరినో ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు, అదే చెప్తుంది. ఈ సాక్షులు ఈనాళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్లలో లేని నాకు తెలిసి ఎవరితో ఎట్లుండాలో రాఘవ. నువ్వు ఎవరితో ఎట్లుంటావో నాకు సంబంధం లేదు, నాతో ఎట్లుంటావో అట్లుండు. ఎప్పుడు రావాలి చెప్పు మీ నాన్నతో మాట్లాడడానికి? ఇగో నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడికి వచ్చి మాట్లాడొద్దు. నా బతుకు నన్ను బతుకని వదిలేయిగా. అసలు ఏందే నీకే తెలుగు అనుకుంటాను ఇండో ప్రేమ ప్రేమ అని చెప్పేసి అంటో తీరా టైం మీదకి వచ్చినాకే నా బతుకున్నాడు బతుకుతా అంటే ఇది కరెక్టేనా? బతుకుతా ఇద్దరం కలిసే బతకాలి అంతే. ఇగో రాఘవ, ఇప్పటికీ మా నాన్నని చాలా బాధ పెట్టిన. నా పెళ్లి విషయంలో నాది ఏం లేదు, మొత్తం మా నాన్నదేగా. నువ్వేమో మీ నాన్న అని చెప్పేసి అంటావు, మీ నాన్న నచ్చి అడిగితే నా బిడ్డ ఇష్టం అని చెప్పేసి అంటది. అంటే మీ ఇద్దరి మధ్యలో మీ బకరగాలం కావాలా? మన ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మీ నాన్నతో వచ్చి మాట్లాడేది. ఈడ మీ అందరు మంచోలే రాఘవ, మిమ్మల్ని నమ్మినందుకు నేనే బకరదాన్ని అవుతాను. హలో, ఇక్కడ నువ్వు నన్ను వదిలేస్తాను, నేను నిన్ను వదిలేస్తలేను. అయినా నువ్వు కూడా అందరు అమ్మాయిలు లెక్కనలే, తీరా టైం మీద వచ్చినాక నా అయ్యే కావాలంటాను. ఇగో నేను మా అయ్య కావాలని చెప్తలేను, మా అయ్యే డెసిషన్ తీసుకుంటాడో దానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. అట్లానా? ఇప్పుడు నువ్వు మీ డాడీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నావు కాబట్టి మీ నాన్న మాట కట్టుబడి